ఒక కాన్స్టిట్యున్సీకి 70-80 కోట్లు ఖర్చు పెట్టి కరెక్ట్ అదే సార్. వీళ్ళు మంచినీళ్ళు దాగి ఇంట్లో ఉంటారా? వీళ్ళు మంచినీళ్ళు దాగి ఇంట్లో చేతులు కట్టుకుంటారా సార్? నెల్లూరు టౌన్ లో నారాయణ గారు 100 కోట్ల పైన ఖర్చు పెట్టారు సార్. ప్రతి దాంట్లో చేరుంది సార్. ఇసుకి, మట్టి, మద్యం అన్ని సిండికేట్లు అయిపోయి ఇద్దరు పంచుకుంటా ఉన్నారు. వీళ్ళు ఎంత శుద్ధులని చెప్పాడు మాట్లాడుతున్నారు సార్. అంటే ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా అలాగే చేశారా? ఏ పార్టీ అధికారంలో ఉన్నా అలాగే జరిగిందా? ప్రతి పార్టీ, వైసీపీ గాని, తెలుగుదేశం గాని, జనసేన గాని. ఒకసారి ఫోన్లో వింటూ మాట్లాడండి, దయచేసి ఫోన్లో వింటూ మాట్లాడండి, టీవీ ఆఫ్ చేయండి. సార్ అది సార్, ఇప్పుడు ఆ విధంగా మాట్లాడుతుంటే ఎట్లుంటదంటే, మేము కరప్షన్ చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని మాట్లాడుతుంటే ఎట్లుంటదంటే అట్లుంటది సార్. అంటే ఒక ఎమ్మెల్యే ఒకసారి గెలిచిన తర్వాత 5 ఏళ్ల టెన్యూర్లో ఆయన సంపాదించుకున్నది ఆయనకి, వాళ్ళ వారసులకి, తదనంతరం మొత్తం సెటిల్ అయిపోతారు అనే ఒక ఫీలింగ్ ఉంది కదా? అంటే ఉంది కదా. ఒకసారి ఒక ఎమ్మెల్యే అయితే చాలు, ఆయన తదనంతరం వాళ్ళ వారసులు, మనవలు, మునిమనవలు వాళ్ళందరికీ డబ్బులు సంపాదించేసుకుంటారు అని చెప్పి. అది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడుది కాదు. ప్రతి రాష్ట్రంలోనే ఉంది. చాలా మంది రాజకీయ నాయకులు ఆ రకంగా సంపాదించుకున్న వాళ్ళని చూసాం. తర్వాత అవినీతి ఆరోపణలతో ఊచలెక్క పెట్టిన వాళ్ళని కూడా కొంతమందిని మనం చూసిన పరిస్థితి. ఇప్పుడు ఏమంటున్నారంటే కూటమి నేతలు, ట్రాన్స్పరెన్సీ ఉంది, పారదర్శకత, ఎటువంటి అవినీతి లేదు. చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు, ఏ దందాలోనూ మీరు ఎంటర్ అవ్వద్దు, మద్యం వ్యాపారంలో ఉండొద్దు, ఇసుక మాఫియాలో ఉండొద్దు, ఇసుక వ్యాపారం చేయొద్దు, మట్టిని టచ్ చేయొద్దు, చాలా ప్రజలకి పని చేయండి, ప్రజల కోసమే పని చేయండి, వ్యతిరేకత వద్దు, క్లియర్గా చెప్తున్నారు. చెప్పినా ఆయనకి ఇన్ఫర్మేషన్ పోయింది కదా సార్. ఫలాని ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది మంత్రులు ఇందులో ఉన్నారని కూడా ఆయనకి ముఖ్యమంత్రిగా పోయింది కదా సార్. సార్ ఎవ్వరు ఏమి లేదు సార్, అందరూ సార్. నేను మీ 99 డిబేట్ చూస్తానే ఉంటాను సార్. ఇప్పుడు ఒక్కొరు వచ్చేది భలే శుద్ధ మాటలు చెప్తుంటారు సార్. ఆ మాటలు ఒక్కోసారి భలే ఇది అనిపిస్తుంది సార్. కాదండి, ఇప్పుడు దేశంలో చాలా రాజకీయ పార్టీలు చూసాం. ఎప్పటి నుంచో ఉంది తెలుగుదేశం పార్టీ, 45 yearsగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ రీసెంట్ 2012 నుంచి ఉంది. ఇంకా చాలా పెద్ద పార్టీలు మనం చూస్తున్నాం. కాంగ్రెస్ను గతంలో చూసాం, భారతీయ జనతా పార్టీ ఉంది. కానీ జనసేన పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది కదా, కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాల ప్రకారమే నాయకులు, కార్యకర్తలు నడుచుకోవాలి అని చెప్పి అధినేత పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్తారు. మరి అలాంటి జనసేన పార్టీ ఎమ్మెల్యే మీదే ఆరోపణలు వచ్చాయి. కాదు అంటూ ఉన్నారు జనసేన ప్యానలిస్ట్, కాదు అదంతా దుష్ప్రచారం అంటూ ఉన్నారు. అండ్ చిరి బాలరాజే ఒక లెటర్ కూడా ఆయన ఇచ్చారు, నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను శిక్షించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఒక లెటర్ కూడా ఇచ్చారు ఆయన. ఇదంతా రాజకీయ దుష్ప్రచారం సార్. వాళ్ళు తేల్చుకుంటారు సార్, అది వేరే వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు. దాని గురించి మనం ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడి సార్, ఒకటే సార్, ఏ కాన్స్టిట్యున్సీ గాని, ఏ పార్టీ గాని, ఏ ఎమ్మెల్యే గాని 70-80 కోట్లు ఖర్చు పెట్టందే జరగదు. ఇంకా నీకు సార్ నేను చేతులు కట్టుకొని ఇంట్లో మంచినీళ్ళు దాకా గమ్ముకుంటారంటే ఆయన సంపాదించుకోవాలనే కదా సార్ రాజకీయాల్లోకి వస్తున్నది. అదొక బిజినెస్ అనుకుంటున్నాను సార్. రైట్ అండి, అటువంటి ఇంప్రెషన్ ప్రజల్లో ఉంది. మరి అటువంటి ఇంప్రెషన్ పోగొట్టేలా ఈ కూటమి ప్రభుత్వ పాలన ఉంటుందా లేదా అనేది చూద్దాం. ప్రస్తుతానికి ఇది ఆరోపణ, ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది కాబట్టి చూద్దామండి. రైట్ అండి, ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు. మీరు గమనించారు కదా, మీరు గమనించే మీ అభిప్రాయం తెలియజేశారు ఫోన్ లైన్లో. ధన్యవాదాలు శేషు గారు.